అస్సలాముఅలైకుం. ఈరోజు మనం ఉల్లిపాయ పకోడీ తయారు చేసుకోబోతున్నాం. ఈ పకోడీ వారం వరకు స్టోర్ చేసుకుని తినవచ్చండి. చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇక పకోడీ ఎలా తయారు చేయాలో స్టార్ట్ చేద్దాం. ఉల్లిపాయ పకోడీ చేసుకోవడానికి ముందుగా ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. ఇక్కడ నేను 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. ఈ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయల్లో 1 స్పూన్ కారం, కొంచెం పసుపు, మీకు రుచికి సరిపడా సాల్టు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ బరకగా దంచిన ధనియాలు, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 4 పచ్చిమిరపకాయలు, కట్ చేసిన 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం పిసికినట్లుగా బాగా కలుపుకోవాలి. ఇలా మేము కలుపుతున్నప్పుడే ఉల్లిపాయలో ఉండే వాటర్ ఊరుతాయి. ఈ విధంగా కలుపుకున్న తరువాత దీంట్లోనే ముందుగా జల్లెడ పట్టి పెట్టుకున్న 1 కప్పు శనగపిండి, దాంట్లోనే 1/2 కప్పు బియ్యపిండి వేసుకొని కలుపుకోవాలి. బియ్యపిండి వేస్తే ఏంటంటే పకోడీ అనేది చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా వస్తాయండి. తరువాత ఈ పిండ్లన్నిటిని ఉల్లిపాయలతో బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఫస్ట్ నీళ్ళు ఏమీ వేయకూడదండి. ఉల్లిపాయలో ఉండే నీళ్ళే సరిపోతాయి. బాగా అవసరం అనిపిస్తే కొంచెం 1 స్పూన్ నీళ్లు వేసి కలుపుకోవాలి. పకోడీని వేసుకోవడానికి పిండిని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తరువాత పిండిని పక్కన పెట్టేసుకుందాం. తరువాత ఒక కడాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె బాగా కాగిన తరువాత మనం కలిపి పెట్టుకున్న పకోడీ పిండిని కొంచెం కొంచెంగా చేత్తో తీసుకొని పలసగా వేసుకోవాలి. పలసగా వేసుకుంటే ఏంటంటే లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. మీరు మందంగా వేసుకోవాలన్నా మందంగా అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేస్తున్నాను. పకోడీ వేసిన వెంటనే కలుపుకోకుండా 2 నిమిషాల తర్వాత అటు ఇటు తిప్పుతూ కలుపుకోవాలండి. పకోడీ క్రిస్పీగా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను మీకు పకోడీ అంతా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. తరువాత టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పీల్చేస్తుంది. ఇంతేనండి, చాలా టేస్ట్గా ఉండే పకోడీ రెడీ అయిపోయింది. ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఈ విధంగా వేసుకోండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీ అందరికీ బాగా నచ్చుతుంది. ఈరోజు చేసుకున్న ఉల్లిపాయ పకోడీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.